ప్రకాశం జిల్లా మార్కాపురం వెలుగొండకు 2,000 కోట్లు కేటాయించాలని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పులు సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులకు వచ్చే బడ్జెట్లో 2,000 కోట్లు కేటాయించాలని కోరుతూ సోమవారం మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తదుపరి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సబ్ కలెక్టర్ త్రివినాక్కి వినతిపత్రం అందజేశారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, నియోజకవర్గ పార్టీ కార్యదర్శి అందే నాచారయ్య, నాయకులు తదితరులు ఇందులో పాల్గొన్నారు. రోడ్డు లేవు, మంచినీటి సదుపాయం లేదు. అయ్యా రోడ్డు వేసుకుంటామంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయే వాళ్ళు, ఖాళీ చేసే గ్రామాలు మీకు రోడ్డు వేసుకోవడానికి పర్మిషన్ లేదని చెప్తున్నారు. తాగడానికి నీళ్లు లేవు. అయ్యా మాకు బోర్ వేయండి అంటే ఇక్కడ బోర్ వేయడానికి పర్మిషన్ లేదు, మీరంతా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, మీకు బోర్ వేసే హక్కు లేదు, వేయడానికి వీల్లేదని చెప్తున్నారు. కాబట్టి ఏదైనా అయ్యా మాకు ట్యాంకర్ల ద్వారా నీళ్లు ఇవ్వంటే ఇచ్చిన ట్యాంకర్లకు డబ్బులు ఇచ్చే నాదులు లేక కాంట్రాక్టర్లు నీళ్లు దోలని పరిస్థితి లేదు. అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితిని ఈరోజు నిర్వాసితుల గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్నారు.